హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం కోకోనట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చూడగానే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరియు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి పట్టవు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్ స్వీట్ రెడీ అవుతుంది. తప్పకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం నేను 2 కొబ్బరికాయలని తీసుకున్నాను. 2 కొబ్బరికాయలను కూడా ఇలా కొబ్బరిని సపరేట్ చేసుకోండి. ఇలా కొబ్బరిని సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని శుభ్రంగా ఒక 2 టైమ్స్ పాటు వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. దీన్ని మెత్తగా, ఎక్కువ కొబ్బరి ముక్కలు ఎక్కడ ఉండకుండా మెత్తగా పౌడర్ లాగా ఇలా మిక్సీ చేసుకుందాము. మిక్సీ పట్టుకున్న దాన్ని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా అంతటిని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత చూసారా, ఇంత పర్ఫెక్ట్గా మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా బెల్లంని కూడా తీసుకుందాం. బెల్లం అనేది నేను 2 కొబ్బరికాయలకు ఒక 300 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఈ బెల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల బెల్లం కూడా త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కగానే దీనిలో జీడిపప్పును యాడ్ చేసుకోండి. జీడిపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది, అందుకనే సిమ్లోనే పెట్టి ఒక 2 మినిట్స్ పాటు అలా ఫ్రై చేస్తూ లైట్గా ఫ్రై అవ్వగానే వీటిని తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కొబ్బరిని కూడా వేసుకుందాం. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఇదంతా పచ్చివాసన పోయి దీంట్లో ఏమన్నా తడి ఉంటే అది కూడా పోయేంత వరకు వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. అలా మొత్తం ఉడికించుకున్న తర్వాత దీనిలో మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం కూడా ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుతూ 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా మరొకసారి దగ్గరగా అయ్యేంత వరకు కదుపుతూ ఉండాలి. అంతే, చాలా ఈజీగా మన స్వీట్ రెడీ అయిపోతుంది. ఇది దగ్గరగా అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఇప్పుడు మనం ఒక ప్యాన్కి కానీ ఒక బౌల్కి కానీ మీకు ఇష్టమైన దేంట్లో స్వీట్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో దానికి ఇలా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ బటర్ని కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కోకోనట్ మిశ్రమాన్ని దీనిలో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి. ఈ చల్లారిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని మీకు ఇష్టమైన సైజులో వీటిని కట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా, ఈజీగా మరియు తక్కువ ఇంగ్రీడియంట్స్, 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంత ఈజీ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.